ప్రిపరేషన్ ఎలా ఉందిరా? రే ఇప్పుడు స్టడీస్ తప్ప వేరేం టెన్షన్ లేదురా. డోంట్ వరీ రా, సెకండ్ ర్యాంక్ నీదే. థ్యాంక్స్ రా బాబు. కావికి ఇచ్చిన ఏదో బిల్డప్ అంతా వేస్ట్ అయిపోయేది. నా ఫ్యూచర్ అంతా నీ చేతుల్లో ఉందిరా బాబు. కూల్ కూల్. నువ్వు కాపీ కొడతావని ఎంత చెప్పినా కావ్య నమ్మదేంట్రా? కొన్ని జీవితాలు అంతేరా, అస్సలు మార్చలేం. వేస్ట్. నారాయణ, నీ కోసం కీర్తి వచ్చింది. కీర్తి వచ్చిందా? ఎక్కడుంది? సి బ్లాక్. హాయ్. 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 ఏంటా పరుగు? నువ్వు వచ్చావని. మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని? నాన్నగారు బాధపడుతున్నారు. పోనీ మా పేరెంట్స్ మీ ఇంటికి పంపించమంటావా? ఎందుకు? పెళ్లి విషయం మాట్లాడడానికి. అంత ఈజీ అనుకున్నావా? ఏ, నేనంటే నీకు ఇష్టమే కదా. ఇష్టమే. మరి ఇంకేంటి ప్రాబ్లం? పెళ్ళంటే నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు నారాయణ. చాలా కావాలి. ఏంటా చాలా? అబ్బాయి మంచివాడా, అలవాట్లేంటి, ఆశయాలేంటి, ఎలా ఉంటాడు, ఎంత సంపాదిస్తాడు, కుటుంబ పరిస్థితులేంటి. ఇన్ఫోసిస్ లో జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. అందులో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి కదా. అర్థమైంది. రిజల్ట్స్ వచ్చాకే మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. ఇప్పుడే ఎందుకు? ఇంకా చాలా రోజులు ఉంది కదా. ఎగ్జామ్స్ అయ్యే వరకు కనపడను కదా. అందరికన్నా ముందు నేనే ఇవ్వాలని ఇస్తున్నాను. నీ బర్త్డే రోజు ఓపెన్ చేసి చూడు. థ్యాంక్ యూ. హలో కార్తిక్, షాల్ వి మీట్ టుమారో? నిజమైనా నిన్నే చూస్తున్నా, వెలుగైనా రేయైనా నీతోనే ఉన్నా, కలనైనా నిజమైనా నీకై వేచున్నా, నువ్వు లేని క్షణమైనా యుగమే అంటున్నా, నేనున్నా నేనున్నా నీవే నా లోకంలా, అవునన్నా కాదన్నా నీకై జీవిస్తున్నా, ఎప్పుడైనా ఎలాగైనా నీ జతనై నీ సగమై మిగిలుంటా, జ్ఞాపకమై నీ జగమై తోడుంటా. అడ్డుపడకు నువ్వు వద్దు వనకు, నా ముద్దు వదులుకోకు, ఆపినా ఆగదే ఈ పెదవి. నన్ను విడకు, నా మాట వినకు, నీ పంత మొదలుకోకు, ఖాతరే చెయ్యకు నా మనవి. నీ కొంటె చూపు నా గుండె వైపు బాణాలు వేస్తూ ఉంది, చలిగా కవ్వేస్తూ. నా కళ్ళు మూసి నీ మంత్రమేసి ఏదేదో చేసి మనను నీ దరి చేరే నిమిషంలో నా ఎదలో ఏదో హైరానా, తడబడుతూనే దరి చేరానా, తరువాతేమైనా. ఇది ఒప్పదనకు, ఇక రెప్పపడని కునుకు, తీయమంటున్నదే ఈ వయసు.
అడుగులివి గొప్ప వెలుగులని కప్పుకుందిలే బలపు చెయ్యనే చెయ్యను ఇక అలుసు కవ్వింతలన్నీ కౌగిళ్ళలోనే ఏవేవో నేర్చాయి వెచ్చని కావ్యంలా తుల్లింతలన్నీ నీ స్పర్శతోనే తీరాన్ని తాకాయి వేళ తలపుల నదిలో విహరిస్తున్న తణుకులు నీకే పంచైనా తనువిది నీకే సొంతం అంటే తగదని అంటానా కలనైనా నిజమైనా నిన్నే చూస్తున్నా వెలుగైనా రేయైనా నీతోనే ఉన్నా కలనైనా నిజమైనా నీకై వేచున్నా నువ్వు లేని క్షణమైనా యుగమే అంటున్నా కంగ్రాట్సా దేనికి? ఏం నటిస్తున్నావే? నా ఫ్రెండ్ది గొప్ప క్యారెక్టర్ అని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అరిచి అరిచి చెప్పాను, కానీ నువ్వింత దిగజారుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైందే నీకు? అయ్యింది నాకు కాదు, నీకు. పాప నారాయణ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. నువ్వు ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే పువర్ ఫెలో లవ్ లో సక్సెస్ అవుతున్నాడు అనుకున్నాను, కానీ ఇలా లైఫ్ లో మోసపోతున్నాడని తెలుసుకోలేకపోయాను. మోసమా? నువ్వు కార్తీక్ తో తిరగడం నేను చూశాను. ఇంత బరి తెగించావేంటే? ఏ నారాయణ ఒకటి సరిపోడా నీకు? అమాయకుడు, వాణ్ణిలా చీట్ చేయాలనిపిస్తుందే. దీపిక బీన్ యువర్ లిమిట్స్. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నీకే అన్ని తెలుసు, మాకే లేట్ గా తెలుస్తున్నాయి. నిన్ను చూసాకే అర్థమైంది. బాయ్ ఫ్రెండ్ కి బాయ్ చెప్పి లవర్ ని లైన్ లోకి తీసుకుని షిఫ్ట్ల వారీగా ఎంజాయ్ చేస్తున్న నీ లైఫ్ స్టైల్ సూపర్. స్టాప్ ఇట్. నా లైఫ్ నా ఇష్టం. అండ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై పర్సనల్ ఇష్యూస్. మైండ్ ఇట్. హలో అన్నయ్య, హలో ఎక్కడున్నారా? ఇప్పుడే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాను. సరే నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. డెక్కన్ పార్క్ వస్తావు, నేను ఇక్కడే ఉన్నాను. 10 minutes లో ఉంటా. బాయ్. లేట్ అయిందా? సారీ అన్నా. పర్లేదురా. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావు? నీ దేవల్ల బాగానే రాశానన్నా. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? కొత్తగా అడుగుతావేంటన్నా? జాబ్ లో జాయిన్ అవ్వడం, కీర్తి వాళ్ళ పేరెంట్స్ తో మా మ్యారేజ్ విషయం మాట్లాడాలి. అవును, ఏది ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా? నాకు నీ హెల్ప్ కావాలి. నీకు నా హెల్పా? నాకు ఇంత హెల్ప్ చేసి నీకు ఏ హెల్ప్ అన్నా చేస్తానా? ఏం కావాలో అడుగు. రేయ్, నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు కానీ. అది కాదన్నా. ఏంటి నీకు నా మీద నమ్మకం లేదా? నువ్వు అడిగింది నా దగ్గర ఉంటే అరక్షణలో తెచ్చి నీ ముందు పెడతానన్నా. అడుగన్నా, నీకేం కావాలో అడుగు. నీ లవర్ని ఇచ్చేరా. ఏమన్నావన్నా? నీ కీర్తిని నాకు ఇచ్చేరా. ఏం మాట్లాడుతున్నావన్నా? ఏది అడిగినా ఇచ్చేస్తా అన్నావు కదరా. నువ్వు ప్రేమించే కీర్తిని నాకు ఇచ్చే. ఏం మాట్లాడుతున్నావురా? నేను అడిగింది నీ దగ్గర ఉంటే అరక్షణంలో నా కాళ్ళ దగ్గర పెడతానన్నావు కదరా. కీర్తిని నాకు ఇవ్వు. నీ ఎప్ప నా కీర్తి మీద మోసపడతావరా? నువ్వు ఎంతో మంచోడు అనుకొని అందరికి నువ్వు దేవుడు అని చెప్పాను రా. అట్లాంటిది నేను కీర్తి కావాలరా. నీ కీర్తి ఏంట్రా? నువ్వు కీర్తిని చూడక ముందు నుంచే అది నా పెళ్ళం. అది నా పెళ్ళం. అది నా పెళ్ళం. అది నా పెళ్ళం. నా కీర్తి అంట, నా కీర్తి. నా పెళ్ళాన్ని పట్టుకో. నీ పెళ్ళం అయితే ఇదంతా ఎందుకు చేసావురా? చస్తానంటే నిన్ను బతికించి నీకు దారి చూపిద్దాం. నేనేమైపోతే నీకెందుకురా? ఎందుకురా నీకు నా మీద అంత ప్రేమ? నా ప్రేమ నీ మీద కాదురా, నీలో ఉన్న నా మీద. నేను నీలాగే మిడిల్ క్లాస్ కుర్రాడిని. చెన్నైలో ఉండేవాడిని. నాకు చదువు తప్ప వేరే ధ్యాస తెలియదు. 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్ అన్నిట్లో నేను టాపర్నే. మా నాన్న నా కళల్ని కూడా ఆయన కంటూ పెంచారు నన్ను. ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ పెట్టుకొని చదవాల్సిన టైం ఇంజనీరింగ్. నేను ఎంతోమంది గొప్ప సైంటిస్టులు ఇన్స్పిరేషన్గా తీసుకొని
ఒక రీసెర్చర్ అవ్వాలనుకున్నాను. అదే నా లక్ష్యంగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. 2 అడుగులు వేశాను, 3వ అడుగు తడబడింది. కారణం కీర్తి. హైదరాబాద్ నుంచి వచ్చి మా జూనియర్గా జాయిన్ అయింది. తన నవ్వు, నడక, అందం, క్యారెక్టర్ ఒక్కటేంటి, కీర్తి నాకు చాలా నచ్చింది. తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. తన వెంటే తిరిగాను. నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడ్డాను. కీర్తి పైన కలిగిన ప్రేమ నా లక్ష్యాన్ని మర్చిపోయేలా చేసింది. కీర్తికి నా ప్రేమ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. ధైర్యం తెచ్చుకొని ఒక రోజు నా మనసులో మాట చెప్పాను. ఐ లవ్ యూ. కీర్తి పాజిటివ్గా రియాక్ట్ అయింది. తను కూడా నన్ను ఇష్టపడుతుందని తెలిసిన ఆ క్షణం ప్రపంచాన్ని జయించినంత గర్వంగా అనిపించింది. తన ప్రేమలో నేను గడిపినంతకాలం మిగతా ప్రపంచం ఏమీ తెలియలేదు. థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ప్రేమలో పాస్ అయ్యాను అనుకున్నాను, కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను. కార్తిక్, డాడీ. ఏంట్రా ఇది? ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. డాడీ, కీర్తి వాళ్ళ ఫాదర్కి మా విషయం తెలిసిపోయింది. తను ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. మీరంతా ఏంటి ఇక్కడ? ల్యాబ్కి వెళ్ళండి, వెళ్ళండి. ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అదే మాకు తెలియడం లేదండి. ప్రాక్టికల్స్కి రాకపోతే ప్రాబ్లమే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?